ఆరోగ్య భ్రష్టులందరికీ నమస్కారం మిత్రులారా. మన దేశవాళీ విత్తనాలు గోదావరి ప్రకృతి వ్యవసాయం సేంద్రీయంగా పండించుకునే వాటిలో సన్న రకాలు సుమారుగా మనకి 11 రకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒక రకం లాల్ బాస్పోగు. ఇది మీరు ఎవరైనా తినగలరండి, ఎందుకంటే ఇది సన్న రకము. తెలంగాణ సన్నాలు సోనా మసూర్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇది డబుల్ పాలిష్ అండి. డబుల్ పాలిష్ చూపించడానికి నా ఉద్దేశం ఏంటంటే, దేశవాళీ విత్తనాలు గోదావరి ప్రకృతి వ్యవసాయంలో బియ్యం ఎలా ఉంటాయి, మేము తినగలమా లేదని చెప్పి చాలా మంది చాలా అపోహలతో ఉన్నారు. అందుకనే మీకోసం డబుల్ పాలిష్ మీకు చూపించడానికి కారణం. అలాగే ఈరోజు చూసుకుంటే ఇది విషం లేని ఆహారం అండి. మీరందరూ గమనించాలి. మీరు బయట తీసుకునే ఆహారం ఏదైనా సరే విషమే. మీకు అవకాశం ఉంటే గోదావరి ప్రకృతి వ్యవసాయంలో మీ ఇంటి మందం కోసం చేసుకుంటే మేమందరం సంతోషిస్తాం. లాల్ బాస్పో గుడ్లు ఏదైతుందో ఇది చూస్తానండి. ఇది మనం 24 నెలలకు పైగా వీటిని వడ్లని నిల్వ ఉంచుకున్నామని చెప్పేసి మనం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుతున్నాం. వడ్లండి ఎప్పుడు కూడా ఆయుర్వేదం ఏం చెప్తుందంటే 18 నెలలకు పైగా నిల్వ ఉంచిన దాన్ని మాత్రమే తినాలని చెప్పేసి ఆయుర్వేదం మనకు చెప్తా ఉంది.